హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. ఈ పార్ట్ 1 బుల్లెట్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేసిన తర్వాత పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. రెండోసారి తౌడు చల్లుతానా. జనరల్గా ఏంటంటే ఈ కుడితికి అలవాటైన బర్రె ఎట్టయితే పాలు ఎక్కువిస్తుందో ఈ తౌడుకు అలవాటైన చేపలు కూడా సొక్కబడతాయి. అందుకనే ముందు చేపలను మనం తౌడుకు అలవాటు చేయాలి. చాలా చక్కటి ఆఫ్టర్నూన్ వేళ కూల్ వెదర్లో ఎండ కొట్టకుండా ఒక పక్క రైన్, ఓకే సేఫ్ సైడ్ అలా వేసుకున్నా. బ్యాంకులు వేసుకుంటే బోధి. ఇక మంచిగా చేపలు పడే టైంలో చిన్నగా వర్షం మోపైతుంది. నాకు సెంటిమెంట్ కూడా ఉన్నది. నేను ఎప్పుడైతే ఈ కోటు వేసుకొని బయట ప్రతిసారి సక్సెస్ అయినా మరి కోటు మహత్యమో లేకపోతే మరి వర్షం పడ్డప్పుడు చేపలు ఎక్కువ పడతానే అర్థం కావట్లేదు. కానీ ఈ కోటు వేసుకొని అయితే ప్రతిసారి సక్సెస్ అయినా. ఇక అందుకనే ప్రతిసారి కోటు ఉత్తగానే పట్టుకుపోవాలి బ్యాగులు వేసుకొని. ఇక మనోళ్ళు పార్ట్ 1లో పిండి ఏం పిండి కలిపినామన్నా అని అడిగిండే ఏం లేదు, తౌడు, గోధుమ పిండి, అలా బిస్కెట్లు,
ఈ బూస్టు ఇక కొత్తగా ఇంకేదో కలిపిన సత్తిపిండి ఒకటి కలిపిన గంతే. ఇక ఈ మాత్రం పర్ఫెక్ట్గా కలిపిన ఇక రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. మరి అది చిన్నగా పెట్టుకరిస్తుంది. నీ తలి పూజ పోయిందని కూడా కొట్టుడే, ఇక అది కొడతనే ఉండాలి. ఎందుకంటే పిండి కొంచెం మరింత కలుపుకొచ్చుకున్నాం అనుకో, ఇక చిన్నగన్నా పెద్దగన్నా కొడతనే ఉండాలి, తలుగుతూనే ఉంటుంది. జనరల్గా రవ్వులకు ఒక్క గాలం మెయింటైన్ చేసినే పర్ఫెక్ట్. ఎందుకంటే అది చేతులు ఉంటుంది, మిటికరియంగానే దెబ్బ కొట్టవచ్చు. ఇక 2 గాలాలు మెయింటైన్ చేసినట్టు ఏంటంటే నాకు ఉండబుద్ధి కాక ఒకటి ట్రిపుల్ కోట్ సింగిల్ అని ఎత్తాను, కానీ జనరల్గా ఒకటే కాలం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు వచ్చిన నా సబ్స్క్రైబరే ఏయంగా లాస్ట్ కూడా పెద్దది తలిగింది. అది ఎంత బలంగా అది గుంజిందో దాన్ని అంత బలంగా ఈయన ఇటు గుంజిండు. చాలా ఉడిపిక్కొని చాలా వత్తలే కూడా పోయింది. అది చుక్కల పర్వతానికి ఇక ఈ 10 ఫీట్ రాడ్కు కేజీ సాగు పెడితే ఎట్టుంటుంది తెలుసా? ఇక స్టేడియం అవతలకి 6 కొట్టేట్టు ఉంటుంది. చాలా దెబ్బ పెడితే నీకెందుకు నీ తల పైనుంచి లేచి వస్తుంది అది. పూజ పోదండి కదా. ఈ 10 ఫీట్ రాడుకు ఆ చిక్కములు వేద్దామంటే ఆ చిక్కములు నేను సడక్కన బయటికి వెళ్తాను. చాలా ఇక ఇప్పుడు పడేయన్ని బత్తలేసి మొదలు పెట్టినా. మొసాపురంత అరవాకాలు ఉండాలి. లేకపోతే ఇక నా సబ్స్క్రైబర్కు పెద్దది పడి పోయిందని చెప్పినా కదా, అది బెండుని ఎట మిటికరిస్తుందో చూడది. టైట్ చేసి పెట్టిన ఈడిపోయిన అసలే అచ్చినా కుంకపోతుంది. మరి టైట్ పట్టుకోపోతే చూపేస్తుంది. నేను అట్లా చుట్టురావాలే వీడు పెట్టినప్పుడు అటు పోతుందా ఇటు
వెనక్కి వచ్చి కనబోతున్నాను అప్పటికి ఎగిరింది ఇక. ఇక వర్షం బాగా వచ్చేటట్టు అనిపిస్తుంది, అందుకనే అన్ని చదువుకుంటాను. అయినా చేపలు కూడా బాగానే పడ్డాయి. మా వాళ్ళు అయితే ముందే చదువుకొని అప్పుడే గడ్డెక్కిర్రు. ఇక నేను మా ఇంకట పత్తి చిన్న వెనకబట్టి అన్ని చదువుకుంటాను. ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది, లేకపోతే ఇంకా బడ్జెట్ మంచి కూర్చొని కానీ ఇలా ఒక్కటి కూడా మిస్ కావాలి. మిస్ కాలే ఒక్కటే నాకు. 3 జంప్ అయినా వేరే. జై చిరంజీవ, జై చెన్నకేశవ. అగో అది వేసుకొని పోయావు మరి చిన్న. చిన్నగా డైరెక్ట్ బత్తలేమో ఆడ బత్తలే రండి పోయిరా. ఓ మూతి కూడా బీకవు. మా పెద్ద టాస్కే ఇది. నాకు తెలిసి వడలకు కూడా ఇన్ని వడబట్టింది. రైట్ కచ్చలు గిచ్చలు అయింది నువ్వు పోతట్టుంది మరి. ఇటా రైట్ పైకి రైట్ షురు. మామయ్య బత్త పెద్దగా ఉంది. సూపర్. కానీ బాగానే పడదు మా నీకు కూడా పుట్టుపట్టు. ఒకటి పెద్దదే పడ్డది ఫస్ట్ చిరంజీవి ఫ్యామిలీ పట్టినావుగా. ఫ్యామిలీ ఇది అయితే ఒక ఆట ఆడుకున్నది. పేలాలే ఇచ్చినట్టే ఇచ్చిన ఊరికే నేను దీన్ని వైష్ణవ అనుకోవట్లేదు. మన గిట్ట లేచిరా ఏమో మరి. సూపర్ ఎక్సలెంట్. రైట్ ఎన్ని పడ్డాయేమో మొత్తం 11 మా छोटे ननके बच्चे మొత్తం సేమ్ టు. ఓకే, మీకు పార్ట్ 1 పార్ట్ 2 నచ్చింది అనుకుంటానా. మరొక చక్కని వీడియోతో మేము ముందుంటా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.